దేశంలో మొబైల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ రోజు ఒక పెద్ద బీప్ సౌండ్ తో కూడినటువంటి ఎస్ఎంఎస్ ని రిసీవ్ చేసుకోబోతున్నాము. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు మధ్యలో ఖచ్చితంగా బీప్ సౌండ్ తో కూడిన వైబ్రేషన్ తో కూడిన మెసేజ్ అనేది వస్తుంది. ఇదేంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా టెలికాం కంపెనీలు సంయుక్తంగా రూపొందిస్తున్నటువంటి ఒక ప్రయోగంగా చెప్తూ ఉన్నారు. మెయిన్ గా ఏంటంటే భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, సునామీ ఇలాంటివి వచ్చినప్పుడు ఒక లక్షలాది మందిని అప్రమత్తం చేసేలాగా ఉండటం కోసం దీన్ని రూపొందించడం జరిగింది. అంటే దాదాపు 134 బిలియన్ మెసేజ్లు పంపించినా కూడా అంతే యాక్యురేట్ గా అంతే స్పీడ్ గా కూడా డెలివరీ అవుతాయి. అక్కడ లక్షలాది మందిని మనం సేవ్ చేయడానికి ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే ఈ మెసేజ్ వచ్చినప్పుడు పెద్ద సౌండ్ అనేది వస్తుంది, వైబ్రేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ అలానే హిందీలో వస్తుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ ఎస్ఎంఎస్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాము. ఈ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు అసలు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు, దానికి మనం రిప్లై ఇవ్వక్కర్లేదు. అండ్ ఈ రోజు కనుక ఈ ఎస్ఎంఎస్ వచ్చినట్లయితే దానికి సంబంధించి మనం ఆల్టర్నేట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా గైడెన్స్ ఇచ్చింది. మెయిన్ గా మనం చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కేవలం పాజ్ మాత్రమే. ఖచ్చితంగా శత్రు దేశాలు ఎవరైనా తోక జాడించినట్లయితే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇప్పటికే చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి బల్క్ ఎస్ఎంఎస్ ల ప్రయోగం కూడా కాస్త ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. సో మొత్తంగా ఈ రోజు ఈవినింగ్ వరకు ఇలాంటి ఎస్ఎంఎస్ కనుక మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే మీ ఫీలింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి.